ఈ వీడియో స్పెసిఫిక్గా లేడీస్కి అండ్ జెంట్స్కి కూడా ఆబ్వియస్లీ ప్రాబ్లం మన వైపే ఉంది కాబట్టి ఇది నేను చెప్పాలనుకున్నాను. రీసెంట్గా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒక ఆమె నాకు మెసేజ్ పెట్టింది సోషల్ మీడియాలో. పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను వీడియో చేయడం స్టార్ట్ చేశాను, తనకు కూడా రీచ్ అయింది. అవును సూర్య బాగా చేస్తున్నావు అది ఇది అని చెప్పింది. నేను మాట్లాడుకున్నాను. తను చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అనమాట. 10th వరకు నాకు తెలుసు. ఆ తర్వాత ఆమె డిప్లొమా చేసింది అనుకుంటా. దాని తర్వాత ఇంజనీరింగ్ ఏదో చేసింది. ఇంజనీరింగ్లో ఒక అబ్బాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది అనమాట. తన లైఫ్ ఎట్లా అయిపోయిందంటే హౌస్ వైఫ్. ఈరోజు గిన్నెలు దోముకుంటుంది. ఎన్నో కళలు కన్నదంట, కానీ ఈరోజు ఇంట్లోనే ఉండిపోయింది. రీజన్ ఏంటంటే లవ్ మ్యారేజ్. నా తరపు నుంచి నా సజెషన్ ఏంటంటే, జాబ్ విషయంలో రాంగ్ డిసిజన్ తీసుకున్న ఎలాంటి ప్రాబ్లం లేదు, లేకపోతే స్టడీ విషయంలో ఎలాంటి రాంగ్ డిసిజన్ తీసుకున్న ప్రాబ్లం లేదు. స్టడీ నచ్చకపోతే వేరే మళ్ళీ గ్రూప్ తీసుకుంటాం, జాబ్ నచ్చకపోతే ఇది కాకపోతే ఇంకొకటి. కానీ లైఫ్లో ఒక డిసిజన్ తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి. మిమ్మల్ని లవ్ చేయొద్దు, తిరగొద్దు, లేకపోతే ఇవన్నీ నేను చెప్పట్లా. కానీ తీసుకునేటప్పుడు మ్యారేజ్ చేసుకుంటే మనకు ఆ ఫ్రీడమ్ ఉంటుందా ఉండదా, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి తను సహకరిస్తాడా లేదా అనేది మాత్రం చూసుకోండి. ఇది స్పెసిఫిక్గా లేడీస్కి మాత్రం. లిటరలీ అంత బాగా చదువుతున్న అమ్మాయి ఈరోజు హౌస్ వైఫ్ అయిపోయిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లా. నేనేమనుకున్నా అంటే ఐఐటి ఎన్ఐటికి వెళ్ళిపోయింది, మంచి జాబ్ చేస్తుంది, నాకంటే బెటర్ పొజిషన్లో ఉంది అని నేను అనుకుంటున్నా. ఇలా మెసేజ్ పెట్టిన తర్వాత నేను లిటరలీ షాక్. ఇదైతే కొద్దిగా ఎవరైతే గర్ల్స్ ఉన్నారో కొద్దిగా చూసుకోండి. లవ్ చేయండి, తప్పలేదు, అన్నీ ఉండాలి లైఫ్లో. కానీ ఇలాంటి రాంగ్ డిసిజన్ తీసుకోవడం వల్ల మన లైఫే స్పాయిల్ అయిపోతుంది. మ్యారేజ్ బంధం అనేది వెంటనే విడిపోవడానికి ఉండదు. 1-2% తప్ప 98% కలిసే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి మనం ఎవరికి చెప్పుకోలేము. మనకి ఇంట్లో ఉండాల్సిందే, పట్టుబట్టి చేసుకుంటాం కాబట్టి. ఆడేం చేసినా, తిట్టినా, కొట్టినా, ఇంకా మన గోల్స్కి అడ్డు వచ్చినా కూడా మనం ఏం చేయలేము. వదిలేసిపోదామా అంటే మనకే నామోషి ఉంటుంది. ఎందుకంటే మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా. అది మాత్రం చూసుకొని మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. చలో మరి ఉంటా. బాయ్. వీడియో నచ్చితే ఫాలో.